ఆడిటింగ్ స్టార్ట్ చేద్దామండి. వాళ్ళ నుంచి డైలీ ఉంటుంది ఆడిటింగ్ క్లాస్ 1.5 hour. మనకు బేసిక్స్ చూసాం మనం. మెంబర్ ఎవరవుతాడు, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, వీటన్నింటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బ్రాంచ్ ఆఫీస్ చూసాం మనం. అదొకటి ఇంపార్టెంట్. సెక్షన్ నెంబర్ 27. రండి వాళ్ళ షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం. షెడ్యూల్స్ పేజ్ నెంబర్ 2.9. సో బేసిక్ ఏంటంటే మన షెడ్యూల్స్ 2 ఉన్నాయా? దేర్ ఆర్ 2 షెడ్యూల్స్ ఉన్నాయి మనకి. దాంట్లో మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్లో part 1, part 2, part 3, part 4. First schedule having 4 parts, second having 3 parts. So ఈ పార్ట్స్తో మన పని లేదు. టుడే విల్ స్టార్ట్ విత్ షెడ్యూల్ 1, part 1, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఫర్ సిఏ ఇన్ ప్రాక్టీస్. అది చూద్దాం వాళ్ళు మనం. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చదువుకుందాం అనుకోవడం వేరు, ఎగ్జామ్లో మీకు కావాల్సిన స్కిల్స్ వేరు. ఇక్కడ ఎగ్జామ్స్లో చాలా డెప్త్గా ఇస్తాడు. అంటే ఏంటి, మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు రిలేట్ చేసుకుంటే కానీ ఎగ్జామ్ క్వశ్చన్ రాయలేరు. ఇప్పుడు ఏదో ఒక బుక్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, బట్ వేస్ట్ ఆఫ్ టైం ఆడిటింగ్. అది చదువుకున్న కాస్తైనా డెప్త్ అనాలిసిస్, లింకింగ్ ఎక్కువ. ఇక్కడ ఆ క్లాజ్ అంటే ఈ క్లాజ్ అంటే వాళ్ళు చూద్దాం. ఇప్పుడు దాకా మీరు అనుకునేది వేరు, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ వేరు. సరేనా? చూడండి, ఏం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ షెడ్యూల్ పార్ట్ 1 ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ మనం షెడ్యూల్ 1లో పార్ట్ 1లో క్లాజ్ నెంబర్ 1 అండ్ క్లాజ్ నెంబర్ 12 కలిపి చదువుకోవాలి. క్లాజ్ నెంబర్ 1 అండ్ క్లాజ్ నెంబర్ 12 చదువుకోవాలి. తర్వాత క్లాజ్ నెంబర్ 2, 3, 4 సీక్వెన్స్ అది. తర్వాత క్లాజ్ నెంబర్ 6, 7, 5. తర్వాత రిమైనింగ్ 8, 9, 10, 11. ఫస్ట్ క్లాజ్ నెంబర్ 1 అండ్ క్లాజ్ నెంబర్ 12 చదువుకోవాలి. తర్వాత క్లాజ్ నెంబర్ 2, 3, 4. తర్వాత క్లాజ్ నెంబర్ 6, 7, 5. తర్వాత మీరు చదవాల్సిన క్లాజ్ నెంబర్ 8, 9, 10, 11. రైటా? రైట్. క్లాజ్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాము. ఒకసారి చదవండి ఏమంటున్నాడు. ఎవరికి ఇది ఎందుకు, ప్రాక్టీస్కా లేకపోతే జాబోర్డ్కా? ఫస్ట్ షెడ్యూల్లో పార్ట్ 1 ఫర్ ప్రాక్టీస్. చూడండి జాగ్రత్తగా. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ఈ క్లాజెస్ మొత్తానికి సేమ్ రిపీట్ చేస్తారు ఎగ్జామ్లో. అవునా? మీకు గుర్తుపెట్టుకోలేదు. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇఫ్ అంటే ఏంటి, వీడు కానీ ఈ కింద చెప్పిన పనులు ఏమన్నా చేస్తే దెన్ వాడిని గిల్టీ అంటాము. వాడికి కన్సర్న్ పెనాల్టీస్ ఇది వేస్తారు వాడికి. ఫస్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ హీ అలౌస్ ఎనీ పర్సన్ టు ప్రాక్టీస్ ఇన్ హిజ్ నేమ్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ unless important, unless such person is also a CA in practice and is in a partnership with or employed by himself. ఏమన్నాడు, ఒక CA in practice ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్, మా క్లయింట్ ఫోన్ చేశాడు, పెద్ద కంపెనీ క్లయింట్. ఒక CA ఉన్నాడు, పెద్ద ఫోమ్ ఉంది విజయవాడలోను గుంటూరులోను. క్లయింట్ ఫోన్ చేయడు హైదరాబాద్ నుంచి, వేరే ఊరు నుంచి. సార్ ప్లీజ్ సార్ మాకు వర్క్ ఉంది ఇక్కడ, ప్లీజ్ సెండ్ యువర్ ఎంప్లాయీల CA అని. వీడు ఏం చేశాడు, వీళ్ళ ఆఫీస్లో ఒక CA ఉన్నాడు. వీళ్ళ ఆఫీస్లో చూడండి, ఆర్టికల్ అసిస్టెంట్స్ ఉండొచ్చు, CA ఎంప్లాయీ ఉండొచ్చు, పార్ట్నర్ ఉండొచ్చు. అవునా? వీడు ఏం చేశాడు, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒక CA ఫైనల్ అబ్బాయి అన్నాడు. వాడు ఆర్టికల్ షిఫ్ట్ చేస్తున్నాడు, ఫైనల్లో ఉన్నాడు. వీడు ఫోన్ చేసి, సార్ మా CA వస్తున్నాడండి, తను CA రీచ్ని క్వాలిఫై అయిపోయాడు, మొన్నే పాస్ అయిపోయాడు CA. సో ఈ పర్సను మా పార్ట్నర్షిప్ మెంబర్ అని చెప్పేశాడు. ఏం చెప్పాడు, వీడు CA అమ్మా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ తీసుకున్నాం, ఏంటి కంపెనీ ఏదో. ఇక్కడ CA ఉన్నాడు, బాస్ ఇడు ప్రిన్సిపల్. ఇక్కడ ఎక్కడో కంపెనీ ఒకటి ఉంది, XYZ కంపెనీ. వీళ్ళు ఆర్డర్లే, వీడు ఆర్డర్ ఇక్కడికి. బట్ ఏం చెప్పాడు వీడు, సార్ ఒక CAని పంపిస్తున్నాను సార్, నేను ఒక పర్సన్ పంపిస్తున్నాను నేను, అతను కూడా CA అని చెప్పాడు. ఏం చేస్తున్నాడు, హీ అలౌస్. అవునా? ఇప్పుడు మీరు ఏమనుకుంటారు ఈ క్లాజ్లో, అలౌస్ టు ప్రాక్టీస్ అంటే మళ్ళీ ఎవరో సపరేట్ ప్రాక్టీస్ ఫామ్ పెట్టి బోర్డు పెట్టం కాదు మీనింగ్. అలౌస్ మీన్స్ వేరే చోట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు మీరు, ఒంగోలులో ఒక పర్సన్ CA బోర్డు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాడు విజయవాడలో, నా ఫోన్ పేరు ఉంది. ఇలా నా ఫోన్ పేరుని వాడుకోవడం కాదు మీనింగ్ ఇక్కడ. నువ్వు కానీ నీ ఫోన్ పేరు మీద నువ్వు చేసే ఆడిట్స్కి వేరే పర్సన్ని అలౌ చేస్తే బై రిప్రజెంటింగ్ హిమ్ యాజ్ CA. ఫస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫోమ్లో ఉన్నటువంటి ఒక CA ఫైనల్ స్టూడెంట్ని ఒక ఆర్టికల్ షిప్ పేపర్ ఏం చేశాను, సార్ ఇతను కూడా CA అని చెప్పేసి నువ్వు క్లయింట్ దగ్గర పంపించావు. అంటే ఏంటి, యు ఆర్ అలవింగ్ సమ్ పర్సన్ హూ ఈజ్ నాట్ CA
You allowing him to practice or representing on behalf of your firm. Next ఏం చెప్పాడు చూడండి, unless such person is CA, also CA in practice and in partnership with or employed by him. ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఆడు CAనే కాదు, ఆడేంటి CA ఫైనల్ స్టూడెంట్. నువ్వేం చేసావాడిని, నీకు టైం లేదు, మిగతా పార్ట్నర్స్ బిజీగా ఉన్నారు, ఆడికి ఏం తెలుసు క్లయింట్కి చెప్పండి. క్లయింట్కి తెలియదు వాడు CAనే కాదు. ఏం చెప్పాము, సార్ నేను పంపిస్తాను ఒక పర్సన్ని మిస్టర్ ఎక్స్, వాడు కూడా CAనే, రీసెంట్గా క్వాలిఫై అయ్యాడు అని చెప్పేసి యూ సెండింగ్ హిమ్. ఎందుకని చెప్పండి, క్లయింట్కి నువ్వు ఆర్టికల్స్ చెప్పావు అనుకోండి, క్లయింట్ ఒప్పుకోడు. వాడు ఏమంటాడు, ఏంటి సార్ ఎలా పంపిస్తారు ఆర్టికల్షిప్ని, వాడికి ఏం తెలుసు, మాకు CAనే కావాలంటాడు క్లయింట్, మీకు ఇంత ఫీజు పే చేస్తున్నాం మేము, సో మాకు CA కావాలంటాడు. సో కదా మరి, సో క్లయింట్ ఒప్పుకోడు కాబట్టి మీరు ఏం చేశారు, వేరే ఒక పర్సన్ని, లేదా ఫోమ్లో ఉన్నాడు ఒకడు బీకామ్ ఉన్నాడు, LLB ఉన్నాడు మీ ఫ్రెండ్, మీరేం చేశారు, సార్ వీడు CAనే సార్ అని మీరు యు ఆర్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ పర్సన్ ఎయిదర్ హూ ఈజ్ నాట్ ఎ CA. బట్ ఇంకొక కేసు చూడండి, మీకు విజయవాడలో కార్డు వచ్చింది, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీ ఫ్రెండ్ విజయవాడలో ఉన్నాడు. మీ ఫ్రెండ్ మీరేం చెప్పారు, సార్ మా ఫ్రెండ్ వస్తున్నాడు సార్ అని చెప్పకుండా సార్ మా పార్ట్నర్ వస్తున్నాడు అని చెప్పారు మీరు. ఎందుకని, ఆ కంపెనీ ఆడిట్ ఎవరికి ఇచ్చారు, మీకు ఇచ్చారు, మీరు వస్తే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకని చెప్పండి, వేరే ఎవరికో ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషను. ఇప్పుడు ఫ్రెండ్ వెళ్ళాడు, వాడికి ఏంటి మొత్తం ఇస్తారు డాక్యుమెంట్స్ అన్నీ, ఇలా ఎవరు పడతారు ఎవరు డాక్యుమెంట్స్. ఏం చెప్పామన్నా, సార్ లేదు సార్ వాడు నా ఫ్రెండ్ కాదు సార్, వాడు నా పార్ట్నరే, లేదా వాడు మా దగ్గర పనిచేస్తున్న ఫుల్ టైం CA ఇన్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడు అని మీరేం చేస్తున్నారు, యువర్ అలవింగ్ సమ్ అదర్ CAనే, CA in practice, but who is not your partner or who is not in employment with your firm. అర్థమైందా కేసు మీకు? అలౌ మీన్స్ మీకు టైం లేకో, లేదంటే మీకు ఆ టైం కుదరకుండా మీరేం చేస్తున్నారు, యు ఆర్ అసైనింగ్ సమ్ వన్ ఎల్స్ టు డూ ద వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫర్మ్ నేమ్. అసైన్మెంట్ ఆఫ్ వర్క్ వేరు, మళ్ళీ ఇది అసైన్మెంట్ కాదు, అసైన్మెంట్స్ అలౌడే. అసైన్మెంట్ ఏంటి మీరు చెప్తారు, సార్ వేరే వాడు చేస్తాడని, ఇలా చెప్పట్లే మీరు. ఇప్పుడు సార్ వీడు CAనే, లేదా వీడు CA ఇన్ ప్రాక్టీస్ విత్ మీ, నా పార్ట్నరు లేదా మా దగ్గర ఫుల్ టైం ఎంప్లాయీని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఒక CA ఇన్ ప్రాక్టీస్ కానీ, ఇఫ్ హీ అలౌస్ ఎనీ అదర్ పర్సన్ హూ ఈజ్ ఎయిదర్ నాట్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, హూ ఈజ్ CA బట్ హూ ఈజ్ నాట్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్, అంతే కదా, హూ ఈజ్ నాట్ హిస్ పార్ట్నర్ ఆర్ హూ ఈజ్ నాట్ హిస్ ఎంప్లాయీ. అలౌ మీన్స్ అర్థమైందా మీకు? అలౌ అంటే బయట కూడా బోర్డు పెట్టుకోవడం కాదు, మీరు మీ తరపున, అంతే కదా. సార్ క్లయింట్కి చెప్తున్నారు, ఒక CA వస్తున్నాడు, మా పార్ట్నర్ వస్తున్నాడు, మా ఎంప్లాయీ వస్తున్నాడు, మీరు మీ ఇన్ఫర్మేషన్ని మీరు సేఫ్గా వాడికి ఇవ్వచ్చు, యూ కెన్ డిస్క్లోజ్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. తప్పు కదా మరి చెప్పండి. ఆడవాడు కొత్తవాడు వెళ్ళాడురా, ఏదో సీక్రెట్స్ ఉంటాయి ఇన్ఫర్మేషను, అది లీక్ చేశాడు, బయట వెళ్ళాడు, ఇప్పుడు మీరు ఏదో కకృతి పడ్డారు, ఇప్పుడు మీకు టైం లేదా ఫీజు వస్తుందని చెప్పేసి, మరి తప్పు కదా. వాడు ఎవరు నమ్మాడు, మిమ్మల్ని నమ్మాడు. మీ CA అని మిమ్మల్ని మీకు ఇచ్చినప్పుడు ఇలా మీరు వేరే పర్సన్ పంపడం తప్పు, అవునా కదా. అది మీ పార్ట్నర్ అనుకోండి, డిస్క్లోజ్ చేయడం అక్కడ, బికాజ్ హీ హాస్ టు ఫాలో సమ్ రూల్స్. వాడికి మళ్ళీ నెక్స్ట్ క్లాజ్ ఉంది, వాడికి మళ్ళీ ఇఫ్ యూ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, వాడు గిల్టీ అవుతాడు మళ్ళీ. సో కాబట్టి క్లాజ్ నెంబర్ 1 ఏంటంటే, ఇఫ్ ఏ CA ఇన్ ప్రాక్టీస్ అలౌస్ మీన్స్ హీ ఈస్ సెండింగ్ టు ఆఫీస్, allows any person to practice in his name who is not an employee or who is not partner. దాని మీనింగ్ ఏంటి, నువ్వు నీ పార్ట్నర్ని లేదా నీ ఎంప్లాయీని మాత్రమే నీ పేరు మీద ప్రాక్టీస్ చేయడానికి అలౌ చేసుకోవాలి. దాని క్లియర్ క్లాజు రైట్. చూడండి కింద చూడండి, ఇంకా హూ కెన్ పార్టిసిపేట్, హూ కెన్ ప్రాక్టీస్ ఇన్ CA's నేమ్ యాజ్ CA ఇన్ ప్రాక్టీస్. ఏమో ఈ పర్సన్ నాట్ CA చేయొచ్చా? అక్కడ రాసుకోండి ఎగ్జాంపుల్, ఆర్టికల్ స్టూడెంట్ అని, ఆర్టికల్స్ CA ఫైనల్ రాసుకోండి అక్కడ. తర్వాత ఏ CA బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్ అంటాడు, వెళ్ళొచ్చు వాళ్ళకి. మీ ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు అక్కడ బెంగళూరులో, మీరు ఏం చేశారు, వీకెండ్స్లో వాడు CA నుంచి పంపించారు అక్కడికి. బెంగళూరు జాబ్ చేసుకున్న ఫ్రెండ్ మీరేం చేశారు, సార్ మా ఫ్రెండే సార్ CA క్వాలిఫైడ్ సార్, ప్రాక్టీస్ కూడా అని చెప్పి పంపించారు. తప్పు కదా మరి అది. సో CA అయి ఉండాలి, బట్ COP కూడా ఉండాలి నీకు. ఆ తర్వాత చూడండి, CAనే ప్రాక్టీస్ ఉన్నాడు బట్ పార్ట్నర్ అలౌడా, టిక్ కొట్టుకోండి అక్కడ. నెక్స్ట్ ఎంప్లాయీ అలౌడా, అదర్స్ CA ఫ్రెండ్ నాట్ అలౌడ్. క్లియరా? ఇప్పుడు 12కి రండి. ఇక్కడేమో అలౌ చేస్తున్నారు, అక్కడేమో సైన్ పెట్టడానికి అలౌ చేస్తున్నారు. చూడండి పేజ్ నెంబర్ 2.33.
ఇక్కడ చూడండి, ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇఫ్ హీ అలౌస్, మళ్ళీ అలౌసే, బట్ దేనికోసం చూడండి, అలౌస్ ఏ పర్సన్ నాట్ ఏ సిఏ బట్ నాట్ హిస్ పార్ట్నర్. ఇక్కడ ఎంప్లాయీ పదం లేదు, ఇక్కడ ఎంప్లాయీ ఉందా, అక్కడ ఎంప్లాయీ ఉంది కదా, అండ్ దాని మీనింగ్ ఏంటి, ఎంప్లాయీలు వర్క్ చేయొచ్చు, సైన్ పెట్టకూడదు. ఆడిట్ రిపోర్ట్స్ మీద లేదా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎంప్లాయీ ఏంటి వెళ్ళి వర్క్ చేయొచ్చు, బట్ సైన్ ఎవరు పెట్టాలి, బాస్ పెట్టాలి లేదా పార్ట్నర్ పెట్టాలి, అంతే. ఇది ఎగ్జామ్లో వస్తుంది క్వశ్చన్, మీరు అది గుర్తుపెట్టుకుంటారు. ఎంప్లాయీని ఎంప్లాయీ కెన్ గో అండ్ డూ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ పార్ట్నర్షిప్ ఫర్మ్, బట్ హీ కెనాట్ సైన్ ద ఆడిట్ రిపోర్ట్ ఆర్ అదర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. చూడండి ఇక్కడ ఇంకా సిఏ బట్ నాట్ హిస్ పార్ట్నర్, అక్కడ ఎంప్లాయీ లేదు, టు సైన్ ఆన్ హిస్ ఆర్ హిస్ ఫర్మ్ బిహాఫ్ ఎనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఏంటి అసలు అంతా ఆడిట్ రిపోర్ట్ ఆర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అదే సైన్లు పెట్టేది, ఆడిట్ రిపోర్ట్ సైన్ పెట్టకూడదు, లేదా అదర్ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ సైన్ పెట్టకూడదు. బట్ కొన్ని పెట్టొచ్చుగా, మీరు పెడతారా కొన్ని, మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడు క్వశ్చనర్ తీసుకెళ్లారు, నేను వెళ్ళారు ఆఫీసులకి, క్వశ్చనర్ తీసుకెళ్తారు, సార్ చెప్పండి సార్ క్వశ్చన్లు మీకు ఎలా ఉందని, ఇక్కడ మీరు సైన్ పెట్టచ్చు. కానీ బిల్స్ ఉన్నాయి, అక్కడ మీరు సైన్ పెట్టచ్చు ఆర్టికల్స్, బట్ ఓన్లీ ఆడిట్ రిపోర్ట్ అండ్ అదర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మీరు కానీ మీ పార్ట్నరే సైన్ పెట్టాలి. మీ ఎంప్లాయీ సిఏనే, ప్రాక్టీసే, బట్ మీ ఎంప్లాయీ వాడు, హీ కెనాట్ సైన్. ఈ 2 క్లాస్లో మీరు గుర్తుపెట్టుకునే డిఫరెన్స్ ఏంటంటే, క్లాజ్ నెంబర్ 1లో ఎంప్లాయీ విల్ వర్క్ చేయొచ్చు, బట్ క్లాజ్ నెంబర్ 12లో ఎంప్లాయీ సైన్ పెట్టకూడదు. 2 కలిపి క్వశ్చన్ ఇస్తాడు. సో అండ్ సో ఎంప్లాయీ ఉన్నాడు, వీడు వెళ్ళాడు వర్క్ చేయడానికి, వెళ్ళాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ సిఏ అండ్ కో, వెళ్ళాడు, ఏమంటాడు, ఇజ్ ఇట్ గిల్టీ అంటాడు, అక్కడ దాకా గిల్టీ లేదు. మీ కింద ఏం చెప్తాడు, వీడే సైన్ పెట్టాడని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తారు, ఇన్ కాంబినేషన్ విత్ క్లాజ్ నెంబర్ 1 అండ్ క్లాజ్ నెంబర్ 12 హీ ఈజ్ నాట్ గిల్టీ యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 1 బట్ హీ ఈజ్ గిల్టీ యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 12. అలా కల్పిస్తాడు ఎగ్జామ్లో. క్లియరా? చిన్న క్లాజ్లే, డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఇక్కడ ఇంపార్టెంట్ ఎంప్లాయీ ఇంపార్టెంట్. చెప్పండి, నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో వాడికి సిఓ ఉండొచ్చా? ఈ ఎంప్లాయీకి, నేను చెప్తుంది ఎస్సీల ఎంప్లాయీ కాదు, మీ ఫర్మ్లో పనిచేసే ఎంప్లాయీకి, ఫుల్ టైం ఎంప్లాయీ మీ దగ్గర వాడికి సిఓపి ఉండొచ్చు, ఉండకూడదా? ఉంటుంది సిఓపి. ఎందుకని చెప్పండి, వాడు ఏం పని చేస్తాడు మీ దగ్గర, హీఈస్ ఆల్సో ఇన్ ప్రాక్టీస్ కాబట్టి వాడికి సిఓపి ఉంటుంది, బట్ మీ తరఫున పనిచేస్తున్నాడు వచ్చాడు. బయట ప్రాక్టికల్ పాయింట్ ఏది మీకు తెలుసుండాలి పాయింట్. నువ్వేం ఎంప్లాయ్ అనుకుంటున్నావు, బయట పనిచేసే ఎంప్లాయీ, బయట పనిచేసి ఉండకూడదు. మీ ఫ్రెండ్ ఉన్నాడురా, విప్రో పని చేస్తున్నాడు, వాడికి ఉండకూడదు. మీరు కొంతమంది చూడండి, పిల్లల్ని పాస్ అయిపోతారు, సిఓపి తెచ్చుకుంటారు, బట్ ఓన్గా పెట్టుకుంటే క్లయింట్స్ రారేమనుకొని 2 ఉంటాయి. ఇక్కడ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవడం వేరు, ఫుల్ టైం ఎంప్లాయీ వేరు. మళ్ళీ 2 విధంగా పార్ట్నర్షిప్ అయితే వెళ్ళరు, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. ఎంప్లాయీకి వెళ్ళినప్పుడు యూ మే హ్యావ్ ప్రాక్టీస్, సిఓపి ఉండొచ్చు నీకు, నో ప్రాబ్లం. రైటా? హలో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏమో క్లాజ్ నెంబర్ 2, 3, 4 మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో డెఫినెట్లీ దేర్ విల్ 1 క్వశ్చన్. 2, 3, 4లో చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా ఉంటుంది, బట్ లాజికల్గా వెళ్దాం, ఏం జరుగుతుంది వెళ్దాము, గుర్తుని పెట్టుకుందాం. అరే మనం ఎక్కడ బట్టి కొట్టద్దు, గుర్తు పెట్టుకున్న ఎగ్జాంపుల్స్ తోటి ఊరిని అర్థమైపోయింది. రైట్, వెళ్దామా? రండి ఇంకా బ్యాక్ టు క్లాజ్ నెంబర్ 2. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇఫ్ హీ పేస్, అలౌస్, agrees to pay or allows directly, indirectly any share, commission, brokerage in fees or profits of his professional business to any person other than. అంటే ఏంటి, నువ్వు నీ బిజినెస్లో ప్రాఫిట్స్ కానివ్వండి, నీ ఫీజులో షేర్ కానివ్వండి, లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్, బ్రోకరేజ్ కానీ ఈ కింద లిస్ట్లో ఉన్న వాళ్ళకి పే చేయొచ్చు. అవును, ఎంతమంది చూడండి అమ్మా, 1, 2, 3, 4, 5, 6 ఈ 6 మెంబర్స్కి తప్ప నువ్వు వేరే ఎవరికైనా సరే నువ్వు నీ ఫీజులో కానీ షేర్ పే చేసినా లేదా బ్రోకరేజ్ కమిషన్ పే చేసినా యువర్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు రీసెంట్గా క్వాలిఫై అయ్యారు, ప్రాక్టీస్ పెట్టుకున్నారు, బట్ ఏంటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల మనకు క్లయింట్స్ లేరు,
పెద్ద క్లయింట్స్ మనకు దొరకట్లేదు బికాస్ ఆఫ్ బయట ఉన్న సిచ్యువేషన్ వల్ల. మీ చిన్నప్పుడు ఎవడో మీతో పాటు చదువుకున్నాడు స్కూల్ ఫ్రెండ్ ఒకడు, వాడు బీటెక్ అయిపోయింది, లేదా డాక్టర్ అయ్యాడు, లేదా వాడి దరిద్రం వాడి అదృష్టం బాగుండి పొలిటీషియన్ అయ్యాడు. పొలిటీషియన్ అవ్వచ్చు కదా, వాడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద డాక్టర్ అయిపోయాడు, వాడు పెద్ద సర్జన్, వాడు ఇప్పుడు వాడికి అంత పెద్ద పెద్ద క్లయింట్స్ మొత్తం వాడికి. హైదరాబాద్లో ఫేమస్ కార్డియాలజిస్ట్ అయిపోయాడు, లేదా గైనకాలజిస్ట్ అయిపోయాడు మాదేశ్. సో ఫ్రెండ్ బాగా, లేదంటే వాడు పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు, వాడు ఇప్పుడు ఏంటి ఏపీ వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్, లేదా టీడీపీ యూత్ ప్రెసిడెంట్ వాడు. ఇంకా ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వెళ్ళారు ఇప్పుడు కలిసి సిట్టింగ్ వేసినప్పుడు, ఏంట్రా ప్రాక్టీస్ ఏం లేదు, ఖర్చులు కూడా డబ్బులు రావట్లేదురా, చాలా ఇబ్బంది అని మీరు ఏడుస్తున్నారు. మీరేమన్నా నీకు ఎంతమంది క్లయింట్ కావాలి చెప్పు, నీకు క్లయింట్స్ ఎంతమంది కావాలి చెప్పు. నీకెంత వస్తారంటే, అరే బాబు నా హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీస్ ఎండీస్ మొత్తం నేను హార్ట్ సర్జరీ చేశాను వాళ్ళకి. నేను ఒక మాట చెప్తే మొత్తం క్లయింట్స్ దగ్గర చేస్తారు. ఇదే పొలిటీషియన్స్ చెప్పాడు, అరే పెద్ద పెద్ద కంపెనీస్ తెలుసు నాకు, నువ్వు ఒక మాట చెప్పు క్లయింట్స్ మొత్తాన్ని పంపించేస్తా అంటాడు. పంపించాడు కదా, పంపించి ఫ్రెండ్షిప్ కోసం పంపిస్తాడు మీకు వాడు, డబ్బులు కంపల్సరీ తీసుకుంటారు. అంటే ఏంటి, ఇలా కానీ మీరు వేరే పర్సన్కి ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి. మీరు డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, వీడు డాక్టరేడు లేదా పొలిటీషియన్, వీడు ఏం చేశాడు, మీరు క్లయింట్స్ పంపించాడు మళ్ళీ 1, 2, 3 క్లయింట్స్. మీరు ఇక్కడ తీసుకునే ఫీజులో యువర్ అగ్రీ టు పే 20% దిస్ పర్సన్. అర్థమైన పాయింట్ మీకు కానీ కింద లిస్టులో ఉన్న 6 మెంబర్స్కి తప్ప మీరు ఎవరికైనా సరే మీ ప్రాఫిట్స్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు, మీ క్లయింట్స్ దగ్గర తీసుకున్న ఫీజు అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో కానీ మీరు షేర్ ఆఫర్ చేశారంటే పే చేయొచ్చు, లేదా అగ్రీస్ టు పే, ముందు అడ్వాన్స్ కొంత పే చేయొచ్చు, లేదా క్లయింట్స్ వచ్చాక పే చేస్తాను అని అగ్రీ అవ్వచ్చు. ఎయిదర్ డైరెక్ట్లీ, లేదంటే ఏం చెప్తారు, అరే మావా నీకు కారు కొనిస్తాను, లేదా పెళ్ళికి వెళ్ళి వాచ్ కొనిస్తాను. బయట చూస్తున్నారు ఇవ్వండి, మీరు పెళ్ళికి వెళ్ళి ఏమిస్తారు, పెద్ద వాచ్ ఇస్తారు, 10 lakhs వాచ్, లేదా ఫ్లాట్ కొనిస్తారు. అంటే ఏంటి, డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసి మొహం మీదనే, లేదా ఇండైరెక్ట్గా యూ కెన్ ఆఫర్ సమ్ అదర్ బెనిఫిట్స్. దాని పాయింట్ మీకు. సో ఇలా కానీ మీకు వచ్చే ఫీజులో if your agrees to pay, allows or agrees to pay any share to persons other than given in this list 6 members. ఎగ్జాంపుల్స్ గుర్తుంటే క్లాస్లో ఏముండదు. అర్థమైన పాయింట్ మీ ఇక్కడ. ఇలా కానీ మీరు వర్క్ కానీ ఇలా మీరు దొంగతనంగా ఈ వేలో తీసుకుంటే గిల్టీ. మీరు సిఏకి వర్క్ అనేది వాడు దమ్మును బట్టి రావాలి, రికమెండేషన్తోనో రిఫరెన్స్తో రాకూడదు. అలా వస్తే దట్ ఈస్ గిల్టీ అని ఐసీఐ ఫీలింగ్. బట్ బయట అన్నీ ఎంత వస్తాయి, బయట వర్క్లు ఎలా వస్తాయి మరి మనకి, త్రూ రికమెండేషన్ వస్తాయి ఎక్కువ. ఓకేనా, రైట్. చూడండి లిస్ట్ చూడండి. ఇంకా టు ఎనీ పర్సన్ అదర్ దెన్ అంటే మీనింగ్, నువ్వు వేరే సిఏకి యూ కెన్ పే ఫీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, జాయింట్ ఆడిట్ రావచ్చు మీకు, జాయింట్ ఆడిట్స్ విన్నారా, లేదా పెద్ద కంపెనీ వర్క్ ఉంది, మీరు డివైడ్ చేసుకున్నారు, ట్యాక్స్ ఆడిట్ నువ్వు చెయ్యి, ఈ ఆడిట్ నేను చేస్తాను, లేదా సేల్స్ డిపార్ట్మెంట్ నువ్వు చూసుకో, ఇది నేను చూస్తాను, ఈ బిల్స్ నువ్వు చెయ్యి, ఈ బిల్స్ నేను చేస్తా. ఉండేదా బయట వరకు షేర్ చేసుకోవచ్చు వరకు మీరు. ఇలా మీరు షేర్ చేసుకున్నప్పుడు క్లయింట్ మీకు ఏం చేశాడు, మీ పేరు మీద ఇచ్చాడు క్లయింట్, నాకు ₹1,00,000 డబ్బులు ఇచ్చాడు క్లయింట్. ఇప్పుడు ఈ ₹1,00,000 నా ఫీజే కదా, మరి ఈ ₹1,00,000 ఫీజులో ఐ కెన్ పే టు అదర్ సిఏ. ఎప్పుడైనా సరే సిఏ షేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా, బయటలకు ఇవ్వకూడదు మనం, అంతే. పాయింట్ ఇద్దాం. ఫస్ట్ పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ అదర్ సిఏ అంటే మీరేమన్నా కంబైన్డ్గా వర్క్ చేసినా, మీరేమన్నా జాయింట్ ఆడిట్ చేసినా సరే మీకు వచ్చే ఫీజుని మీరు మీ వేరే సిఏ తోటి షేర్ చేసుకోండి, తప్పలేదు. మీరా నెక్స్ట్ టు ఏ పార్ట్నర్. అమ్మా పార్ట్నర్కి ఇవ్వచ్చుగా మీరు, ఇది ఇంపార్టెంట్. పార్ట్నర్ అంటే సిఏనే అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ మన క్లాజ్ ఉంది, క్లాజ్ నెంబర్ 4, అక్కడ చెప్తారు, ఏ సిఏ కెన్ ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ ఫ్యూ అదర్ పర్సన్స్ ఆల్సో. అంటే ఏంటి, వీడు పార్ట్నరే బట్ సిఏ అవ్వాల్సిన మ్యాండేటరీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ మొన్న వచ్చాడు, ఎల్ఎల్బి ఒకడు, అవునా, ఏం చేసాం, వాడిన పార్ట్నర్స్. మా ఓనర్ ఉన్నాడు ఇక్కడ, లైవ్ ఎగ్జాంపుల్, ఓనర్ ఉన్నాడు మా ఓనరు, అతను ఎల్ఎల్బి. అతను ఏమడిగాడంటే, సార్ మా ఇక్కడ ఫామ్ ఓపెన్ చేశాను నేను, ఎల్ఎల్బి ఫాము, సిఏ ఉండి చెప్పండి నాకు, మా ఫామ్ పైన బోర్డు పెట్టుకుంటాను ఎవరిని అంటే, హీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ వన్ సిఏ. ఇప్పుడు ఏమైనా ఒక క్లయింట్ వచ్చాడు, ఆ క్లయింట్కి నేనేమో ట్యాక్స్ ఇచ్చాను, సర్వీసెస్ లేదా రిప్రజెంట్ చేశాను నేను, వాడికి లిటిగేషన్కి ఒక సలహా కావాలి. ఏం చేశాడు, మా ఫ్రెండ్ ఎల్ఎల్బి ఉన్నాడు కదా, ఆడు సలహా ఇచ్చాడు. ఇప్పుడు క్లయింట్ ఫీజు నాకు ₹1,00,000 ఇచ్చాడు. సో ఈ 1 lakh ఫీజులు ఏముంది, కొంతేమో ట్యాక్సేషన్ కోసం ఇచ్చాడు, కొంతేమో ఆడిట్కి ఇచ్చాడు, కొంతేమో సలహాకి ఇచ్చాడు. మరి ఇప్పుడు చెప్పండి మీరు, ఈ 1 lakhలో
నేను మా ఎల్ఎల్బి ఫ్రెండ్ తోటి కానివ్వండి, లేదా ఎవరైనా ఇంకా ఉంటారు యాక్చువల్లీ సర్వీస్ చేసే ఫ్రెండ్తో కానివ్వండి, నేను షేర్ చేసుకుంటే ఏమైనా గిల్టీ ఉందా? గిల్టీ లేదు. అంటే ఈ లిస్ట్లో ఉన్న పర్సన్స్ తోటి నువ్వు యూ కెన్ షేర్ యువర్ ఫీస్, దెన్ యు ఆర్ నాట్ ఎ గిల్టీ. ఫస్ట్ విత్ అదర్ సిఏ, నెక్స్ట్ విత్ యువర్ పార్ట్నర్ సిఏ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ మనం వీ షుడ్ రీడ్ విత్ క్లాజ్ నెంబర్ 4. తర్వాత మా రిటైర్డ్ పార్ట్నర్ ఏమవుతుంది? ఇప్పుడు ఫోమ్లో దెర్ ఈజ్ 3 పార్ట్నర్స్ అమ్మా. ఎవరు? MLM 3 ఉన్నారు. చదివారు పార్ట్నర్షిప్ ఫోమ్స్ చిన్నప్పుడు అకౌంట్స్లో. రిటైర్డ్ అవుతారు, మీరు కనుక్కుంటారు ఇంకా పెద్ద తలకాయ అక్కడ. గుడ్ విల్ కనుక్కోవాలి, షేర్ ఆఫ్ గుడ్ విల్, షేర్ ఆఫ్ పార్ట్నర్స్ ప్రాఫిట్ ఏంటి, కరెంట్ ఇయర్ ప్రాఫిట్లు ఏంటి, అడ్జస్ట్మెంట్లు ఏంటి కనుక్కుంటారు మొత్తం అక్కడ. ఇప్పుడు పార్ట్నర్ రిటైర్ అయిపోతున్నారు. మరి మీ పార్ట్నర్కి, మీ రిటైర్డ్ అయ్యే పార్ట్నర్కి యు ఆర్ పేయింగ్ సమ్ అమౌంట్ పే చేయొచ్చా లేదా? ఇక్కడ గిల్టీ ఉందా? ఏం గిల్టీ లేదు. సో ఎవరైనా పార్ట్నర్ బయటికి వెళ్ళిపోతుంటే రిటైర్డ్ అయ్యి, మీరు మీ డ్యూస్, అతనికి వచ్చే డ్యూస్ మీరు అతనికి పే చేయొచ్చు. క్లియరా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ పాయింట్, లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్. ఇది ఇంపార్టెంట్. లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్ అంటే ఏంటి? ఎవరో పార్ట్నర్ చనిపోయాడు పాపం. ఫస్ట్లో మనం చదువుకున్నాం కదా, ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఏమేమి ఫామ్స్ ఉన్నాయి? సోల్ ప్రాక్టీషనర్ ఉంది, పార్ట్నర్షిప్ ఉందా? ఇక్కడ దీన్ని డివైడ్ చేసేయండి పాయింట్ని, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్లో వచ్చింది, చూడండి జాగ్రత్తగా. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ 3 పార్ట్నర్స్, అవునా? ఇందాక ఇతను రిటైర్డ్ అయిపోయాడు, సో మా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇతను చనిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇతను చనిపోయినప్పుడు ఇతనికి వచ్చే డ్యూస్ ఉంటాయి కదా, కనుక్కున్నారు చిన్నప్పుడు డెత్ ఆఫ్ పార్ట్నర్ అని సిఏ ఫౌండేషన్ ఉంటుంది. మరి డెత్ ఆఫ్ ద పార్ట్నర్ అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేశారు ప్రాఫిట్స్ అన్ని, అతని డ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇతనికి షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంత, షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏంటి, షేర్ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ కనుక్కున్నాక మొత్తం. మరి ఇలా ఫైండ్ అవుట్ చేసి మీరు మీ డిసీజ్డ్ పార్ట్నర్కి మీరు పే చేయొచ్చు, దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు, అవునా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అతను చనిపోయాడురా, మీరు తనకి పే చేశారు, మీ పార్ట్నర్షిప్ ఫర్ము కంటిన్యూ అవుతుందా, మొత్తం ఆగిపోయిందా? కంటిన్యూ అవుతుంది కదా. మరి ఈ కేసులో మీరు గుడ్ విల్ సేల్ చేసి నేడుతుందా? మీకు పార్ట్నర్షిప్ ఫర్మ్ మొత్తం కంటిన్యూ అవుతుందా, ఆగిపోయిందా? కంటిన్యూ అవుతుందా? మరి కంటిన్యూ అయినప్పుడు మీరు మీ ఫర్మ్ గుడ్ విల్ అమ్ముతారా? మీరు ఏం చేస్తున్నారు? ఈ గుడ్ విల్ షేర్ పే చేస్తున్నారు. మీరు డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గుడ్ విల్ ఉంది, బట్ ఏం చేస్తున్నారు? ఈ గుడ్ విల్ షేర్ ఎంత అయితే ఉందో అది పే చేస్తున్నారు మీరు, అంతేగాని ఫోమ్ గుడ్ విల్ మొత్తం అమ్ముతున్నారు మీరు, అమ్మట్లేదు కదా. ఇటు పక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నాకు సోల్ ప్రొప్రైటర్షిప్ లేదా సోల్ ప్రాక్టీషనరు, ఇతను చనిపోయాడు పాపం, ఇతను చనిపోయాడు. మరి ఇతను చనిపోయినప్పుడు ఇప్పుడు ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ కంటిన్యూ క్లోజా? మరి ఇప్పుడు సేల్ ఆఫ్ గుడ్ విల్ కాదు ఇక్కడ. అది ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇది కాదు సేల్ ఆఫ్ గుడ్ విల్ అంటే. దాని పాయింట్ మీకు మొన్న కూడా రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది. సేల్ ఆఫ్ గుడ్ విల్ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ గుడ్ విల్ సేల్ చేయట్లా, మనం సెటిల్మెంట్ చేస్తున్నాం వాడికి. ఇక్కడ మనం పార్ట్నర్కి వచ్చే వాటా ఎంతైతే ఉందో గుడ్ విల్లో వాటా, అది దాన్ని మనం సెటిల్ చేస్తున్నాం. ఇక్కడ మీకు క్వశ్చన్ రాదు, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, హూ ఈజ్ సోల్ ప్రాక్టీషనర్ లేదా సోల్ ప్రొపరేటర్, చనిపోయాడు ఆయన. అతను చనిపోతే ఇప్పుడు అతని ఫామ్ నేమ్ ఉంటుంది కదా, అరే మాదేశ్ నువ్వు చెప్పిపోయింది సార్, మీ బాస్ చనిపోయాడు, క్లయింట్స్ అంతా మిగిలిపోయారని. మరి చెప్పండి, ఒక అతను ఉన్నాడు రా, తను చనిపోయాడు, గుడ్ విల్ అంటే ఏంటి? ఆ ఫైల్స్ అవి అమ్ముకోవచ్చు కదా. మరి ఆ ఫైల్స్ మొత్తం మీరు సేల్ చేసుకోవచ్చు. సో సేల్ ఆఫ్ గుడ్ విల్ అనేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్షిప్ వస్తుంది కానివ్వండి, ఇక్కడ మీకు రాదు. క్లియరా? ఈ పాయింట్లు ఏం చెప్తాను మీ క్లాస్లో. ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటే తను చనిపోయిన పార్ట్నర్కి కానివ్వండి, వాడికి పే చేయలేక మనం, వాడు చనిపోయాడు, ఎవరికి ఇస్తాం మనం? దేర్ లీగల్ రిప్రజెంటేటివ్, వైఫ్ అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, వాట్ ఎవర్. విడో అని ఏమంటారు ఇక్కడ. విడో డజంట్ మీన్స్ వైఫ్, విడో మీన్స్ ఎనీ పర్సన్ హూ ఈస్ క్లైమింగ్ యాజ్ హిజ్ లీగల్ రిప్రజెంటేటివ్. మీరు వాడికి పే చేసేయచ్చు, అక్కడ మీకు గొడవ లేదు. ఇక్కడ రూల్స్ కూడా ఏమి లేవు. మన ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటంటే రూల్ ఇక్కడ వస్తుంది ఇప్పుడు, ఓకేనా? దీని మీనింగ్ ఏంటి? సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు, తను చనిపోతే వాళ్ళ గుడ్ విల్ని
మీరు విత్ ఇన్ 1 ఇయర్లో మీరు అమ్ముకోవచ్చు. గుడ్ విల్ని విత్ ఇన్ 1 ఇయర్ లోపు మీరు సేల్ చేసుకోవచ్చు. ఇక క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను చనిపోయాడు, వీళ్ళ వైఫ్ అబ్బాయి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, దే ఫౌండ్ అదర్ సమ్ CAXని పట్టున్నారు ఇప్పుడు సేల్ చేయడానికి. ఇప్పుడు గుడ్లు అమ్మేశారు వీళ్ళకి 10 lakhs పే చేశాడు. పే చేయొచ్చు కదా, మా సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు, చనిపోయాడు, మరి అమ్మేసుకోవచ్చు వీళ్ళు 1 ఇయర్ లోపు. విత్ ఇన్ 1 ఇయర్ సేల్ చేశారు. మరి సేల్ చేసినప్పుడు వీళ్ళు వైఫ్ చిల్డ్రన్స్ ఇతనికి ఇచ్చేశారు గుడ్ విల్ని. ఇతనికి 10 lakhs పే చేశాడు. ఈ క్లాజ్లో క్లాజ్ నెంబర్ 2లో ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు, వీడా ఎక్సా ఇదే కదా, వీడి పేరు పెడదాం, చనిపోయాడా పాపం, సి అని పెడదాం, చనిపోతే మిస్టర్ సి. ఇప్పుడు క్లాజ్ నెంబర్ 2లో ఎవరి గురించి మాట్లాడుతుంది, మిస్టర్ సి గురించా, వైఫ్ గురించా, పిల్లల గురించా, సెక్స్ గురించా? సి గురించేనా? పాపం చనిపోయాడు కదా ఆయన పెద్ద ఆయన. గుడ్ విల్ సేల్ చేశారు, వాళ్ళ వైఫ్ అన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసిన వాళ్ళ వైఫ్ 2 years తర్వాత అమ్మేసిన గుడ్ విల్ని. బట్ ఎందుకు గిల్టీ ఎవరు, ఎందుకు ఇక్కడ సేనా? ఒకసారి మళ్ళీ చదవండి, మనం ఏం చూస్తున్నాం, క్లాజ్ నెంబరు ఏ CA ఇన్ ప్రాక్టీస్ ఈజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇఫ్ హీ పేస్. ఎవరు పే చేస్తుంది డబ్బులు ఇక్కడ? ఎవరు డబ్బులు పే చేస్తుంది, ఎక్సా సియా వైఫా? ఇప్పుడు ఎవరికి మరి అప్లై అయ్యేది? ఇప్పుడు ఏమనుకుంటాం మనం, పైన అనుకుంటాం, భ్రమ. రియాలిటీ ఏంటి, ఎవరికి అప్లై అవుతుంది ఇక్కడ? అది క్వశ్చన్ ఎగ్జామ్ అడిగి అలా అడుగుతాడు. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ చదవండి అక్కడ, ఇఫ్ హీ పేస్ టు ఎనీ పర్సన్ అదర్ దెన్ అంటే ఏంటి, మిస్టర్ ఎక్స్ అనేవాడు హీ కెన్ పే అమౌంట్ టు లీగల్ హెయిర్స్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్, పార్ట్నర్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు. అంటే మిస్టర్ ఎక్స్ గుడ్ విల్ కొనుక్కున్నప్పుడు నువ్వు 10 lakhs పే చేసావు, యు ఆర్ పేయింగ్ అమౌంట్. క్లాజ్ నెంబర్ 2 టాక్స్ అబౌట్ పే, రిసీవింగ్ కాదు. రిసీవ్ గురించి చెప్పట్లేదు ఇక్కడ, నెక్స్ట్ క్లాజ్ రిసీవ్ గురించి. ఇక్కడ ఏం గురించి చెప్తుంది, పే. సో మిస్టర్ ఎక్స్ కెన్ పే 10 lakhs rupees ఫర్ పర్చేజ్ ఆఫ్ గుడ్ విల్. హెన్స్ మిస్టర్ ఎక్స్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. అంతేగాని ఈ క్లాజ్లో మనకి చనిపోయినతో పని లేదు, ఈ వైఫ్తో పని, పిల్లలతో పని లేదు. ఇక్కడ ఈ రిసీవర్ ఈడు. ఇప్పుడు దాకా ఏమనుకుంటాం, నేను కూడా చదువుకున్నప్పుడు ఎందుకునేవాడిని, వైఫ్ గురించి థింక్ చేసేవాళ్ళం మనం, పిల్లల గురించి మనకి తెలియదు ఎక్స్ అన్నది. అంటే ఇలా థింక్ చేయలేము మనం, అంటే ఎక్స్ గిల్టీ అని తెలియదు మనకి. బట్ క్లాజ్ ఏంటి ఇక్కడ, టాకింగ్ అబౌట్ మిస్టర్ ఎక్స్. ఎవరైతే మనీ పే చేస్తున్నాడో గుడ్ విల్ పర్చేస్ చేయడానికి, దిస్ క్లాజ్ ఇస్ టాకింగ్ అబౌట్ దట్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. క్లియరా? ఎగ్జామ్ క్వశ్చన్ ఇది మొన్న కూడా వచ్చింది, సేల్ ఆఫ్ గుడ్ విల్ ఇంపార్టెంట్. ఇప్పుడు అడుగుతాడు, మీరు కింద రాశారనుకోండి మీరు సి ఈజ్ నాట్ గిల్టీ అని, అంతా బాగా వేశారు. క్వశ్చన్ ఏమిస్తాడు, పలానా సి ఉన్నాడు, చనిపోయాడు, వాళ్ళ వైఫ్ ఉంది, విత్ ఇన్ 1 year అమ్మింది అంటాడు. మీరు ఏం రాస్తారు, ఇంకా కింద ఉంటాడు గిల్టీ అని అంటారు. మీరు కింద రాస్తారు మొత్తం రాసి, క్లాజ్ మొత్తం బాగా రాస్తారు. హెన్స్ మిస్టర్ సి ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ఎన్ని మార్కులు? 0. అడిగిన దాని గురించి కింద ఎవరు, హెన్స్ మిస్టర్ ఎక్స్ హైలైట్ చేయాలి పాయింట్, మిస్టర్ ఎక్స్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అని రాయాలి. క్లియరా? రైట్. ఒకసారి కిందకి రండి, చదువుదాం. ఇది జనరల్ రూల్ దగ్గర రండి అమ్మా. లాస్ట్ పాయింట్ రండి, జనరల్ రూల్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. ఇంకా దానిపైన చూడండి చిన్న యారో మార్క్ ఒకటి, కెన్ దగ్గర చూడండి ఒకటి, కెన్ విడో ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్ కంటిన్యూ టు రిసీవ్ షేర్ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఏంటి, చనిపోయారు, సెటిల్మెంట్ వెంటనే చేయొచ్చు, లేదా మీరు చూస్తుంటారు చిన్నప్పుడు సింకింగ్ ఫండ్ అకౌంట్ ఉంటుంది ఇక్కడ. చనిపోయామరా, ఆప్షన్ నెంబర్ 1 మొత్తం ఇచ్చి పంపించేది డబ్బులు, లేదా మొత్తం డబ్బులు ఎంతో ఇవ్వాలి కనుక్కొని దీన్ని వాళ్ళకి ఇవ్వచ్చు ఈఎంఎస్లో. సెటిల్మెంట్ అనేది ఒకేసారి చేసే రూల్ మీద, ఈ సెటిల్మెంట్ అనేది ఒకేసారి కాకుండా క్వశ్చన్ ఏంటి ఇక్కడ, కెన్ విడో ఆఫ్ ద పార్ట్నర్. చూడండి అక్కడ, విడో ఆఫ్ ద పార్ట్నర్ కంటిన్యూ టు రిసీవ్ షేర్ ఆఫ్ ద ఫర్మ్. అతను చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు తన ఫర్మ్లో వాటాని చెప్తారమ్మా, మొన్న చనిపోయాడు కదమ్మా మీ ఆయన, సో మీకు అన్యాయం చేయం మేము, ఒక 4 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు మీకు పార్ట్నర్ ఉన్నాడు అనుకుంటాం మేము,
చేయొచ్చు కదా పాపం. పార్ట్నర్ ఆయన ఉన్నాడు అనుకోని మేము ఎంతైతే వాటా వస్తాయి ఆయనకి అది మీకు ఒక 2 years ఇస్తామంటున్నారు, ఇవ్వచ్చు కలాగా? అది క్వశ్చన్ ఇక్కడ. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కింద రాసుకోండి అమ్మ అక్కడ. బట్ డ్యూస్ ఎంతైతే ఉన్నాయో, మీరు చిన్నప్పుడు చేస్తున్నారు అకౌంట్స్, ఎప్పుడు చేస్తారు డ్యూస్ అనేది? డ్యూస్ ఎంతైతే వెళ్తాయో డ్యూస్ మస్ట్ బి కంప్యూటెడ్ ఆన్ డేట్ ఆఫ్ డెత్ ఇట్ సెల్ఫ్. అకౌంటింగ్ చేశారు చిన్నప్పుడు, ఎప్పుడు కనుక్కుంటాం మనది? గుడ్ విల్ మొత్తం ఆ రోజు కనుక్కోవాలి. ఇప్పుడు ఏమన్నాడు? ఈ డ్యూస్ కనుక్కున్న తర్వాత మీరు ఒకేసారి పే చేయండి, లేదా దీన్ని మీరు ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకోమని చెప్తున్నాడు. బట్ డ్యూస్ అనేవి తర్వాత కనుక్కోకూడదు, ఎప్పుడు కూడా చనిపోయినప్పుడు ఫైనలైజ్ చేసుకోవాలి. మళ్ళీ మారిపోయింది తర్వాత, అతను లేడు, బట్ మీరేదో కన్సర్న్ తోటి ఏమంటున్నారు? మేము ఈ డ్యూస్ కలుపుకొని దీనికి కొంత ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటున్నారు, అలా ఇచ్చుకోండి పర్లేదు. బట్ డ్యూస్ అనేవి వీ షుడ్ ఫైండ్ అవుట్ ఆన్ డేట్ ఆఫ్ డెత్ ఇట్ సెల్ఫ్. డ్యూస్ గురించి మాట్లాడట్లా, ఈఎంఐస్ గురించి మాట్లాడుతున్నాడు. ఈఎంఐస్లో మీరు సెటిల్ చేయొచ్చు. రైటింగ్ చూడండి. ఇంకా ఇది ఇంపార్టెంట్. ఆన్ డెత్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్ ద ఫర్మ్ నేమ్ విల్ బి కెప్ట్ ఇన్ అబేయన్స్. ఏంటది? అభిషేక్ వచ్చిన అబేయన్స్ బై ఐసిఐ ఫర్ 1 year. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ రాసుకోండి, యాజ్ ఇట్ ఈజ్. అబేయన్స్ మీన్స్ యాజ్ ఇట్ ఈజ్. మీ ఫర్మ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ తీసేస్తారు బయటికి. ఫస్ట్ ఏం చేశారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు? చెప్పారు ఫోన్ చేసే వాళ్ళకి, మీ పేరు రాశారు అక్కడ లిస్టులో, మీ పేరు ఇప్పుడు కొట్టేలా ఉంచాలి. క్వశ్చన్ 1 year వరకు ఏం చేయరు వాళ్ళు? 1 year వరకు మీ నేమ్ ఎలాగైతే ఉందో మెంబర్షిప్ రిజిస్టర్లో కానివ్వండి, లేదా సిఓపి రిజిస్టర్లో కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంచుతారు, మిమ్మల్ని టచ్ చేయరు. తర్వాత చూడండి, within 1 year, so that widow of deceased can sell goodwill of the firm to another eligible chartered accountant. ఎవడు ఎలిజిబుల్ అంటే సిఏ ఇన్ ప్రాక్టీస్. అనదర్ ఎలిజిబుల్ సిఏ అమ్ముకోవచ్చు. దట్ అనదర్ సిఏ కెన్ యూజ్ ద ఫర్మ్ నేమ్. వాడుకోవచ్చు. తర్వాత వాడు ఇచ్చుకోండి. ఇంకా ఇది ఎప్పుడో 20-30 years బ్యాక్ ప్రొవిజన్. ఇది అప్పుడెప్పుడో చిన్నప్పుడు గొడవలు ఎక్కువయ్యాయి. పాత్రలు అనుకుంటారా కొట్టుకున్నారు బాగా, నాకు తండ్రిలో వాటా నాకు వాటా అని. చిన్నప్పుడు తెలియక. ఇప్పుడేమని చెప్పండి, పని చేసుకుంటున్నారు హ్యాపీగా. చూడండి డేట్ ఇచ్చేటప్పుడు, వెన్ డెత్ ఆఫ్ ద సోల్ ప్రాక్టీషనర్ ప్రొపరేటర్ అక్కర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 30th August 98. అంటే ఎప్పుడన్నా సరే డెత్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆప్షన్స్, గొడవలు లేవు, అన్నదమ్ములు ఉన్నారు, ప్రశాంతంగా పని చేసుకున్నారు, అమ్మేసుకున్న గొడవ లేదు. 1 yearలో అమ్మేసుకోండి, ఐసీఏ 1 year వరకు టచ్ చేయదు, అమ్మేసుకోండి. అట్లా కాకుండా మీరు ఇప్పుడు ఫైటింగ్, మా నాన్నకి నేనంటే ప్రేమ ఎక్కువ, నాన్నకి నేనంటే ప్రేమ ఎక్కువ, నాకు ఎక్కువ చెప్పాడు నాన్న మాట, నా క్లయింట్స్ నేమ్స్ మొత్తం నాకు తెలుసు అని గొడవ వేసుకున్నారు మీరు. బాబు మీ చిల్లర పనులు ఆపేసి పేరు పోగొట్టుకోండి. సిఏ పేరు ఎవరి పేరు పోయింది? అక్కడ సిఏ పేరు పోయింది అనవసరంగా. అక్కడ చూడండి చెప్తున్నాడు, ఇన్ ద కేస్ ఆఫ్ డిస్ప్యూట్ యాజ్ టు ద లీగల్ హెయిర్ ఆఫ్ డిసీజ్డ్ ప్రొపరేటర్, ఇంటిమేషన్ ఆఫ్ డిస్ప్యూట్ టు బి రిసీవ్డ్ బై ఐసీఐ విత్ ఇన్ 1 year ఆఫ్ డెత్. చనిపోయిన తర్వాత మీకేమన్నా గొడవలు ఉంటే విత్ ఇన్ 1 year లోపు ప్లీజ్ ఇంటిమేట్ టు ఐసీఐ. దాని మీనింగ్ ఏంటి? మీరు కోర్టుకు వెళ్ళిపోయారు, గొడవ మీరు కోర్టుకు వెళ్ళారు, మీరు చెప్పండి అన్నమాట. ఎందుకని? అక్కడ మీకు 1 year టైము. 1 year దాటింది అనుకోండి, మీ నేమ్ చింపేస్తా. అక్కడ మీరేం చెప్పట్ల ప్రాసెస్ గురించి, ఏమి వెయిట్ చేసే డెత్ వరకు అవుతాయని చింపేస్తారు. సో కాబట్టి విత్ ఇన్ 1 year ఆఫ్ డెత్ లోపు చెప్పండి మీద గొడవలు ఉంటే. గొడవలు చెప్పేస్తే ఐసీ అంటే అప్పుడు కాము వెయిట్ చేసేటప్పుడు ఎప్పటి వరకు? మీ గొడవ ఎప్పటివరకు తీరేటప్పటి వరకు. ఇంకా చూడండి, ఇంకా ఐసీఐ విల్ కీప్ ద నేమ్ ఆఫ్ ద ఫర్మ్ ఇన్ అబేయన్స్ టిల్ 1 year ఫ్రమ్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్. దాని మీనింగ్ ఏంటి? గొడవ ఉన్నప్పుడు ఏమో ఎన్ని ఫైటింగ్ ఉందనుకోండి, విత్ ఇన్ 1 year ఐసీఐకి చెప్పండి. ఐసీఐ వెయిట్ చేస్తే ఎప్పటి వరకు? మీ గొడవ సెటిల్మెంట్ అయిపోయింది, ఇక్కడ నుంచి విత్ ఇన్ 1 yearలో. ఈ 1 year కావనే ఇది మీకు ఎందుకు ఇచ్చారు? మీ ఫైటింగ్ కోసం ఇచ్చారు. ఇది మీరు తేల్చుకోండి. తేల్చుకున్న తర్వాత అల్టిమేట్గా ఎవరైతే వారసుడు తేలిపోయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమిస్తాడు? బాబు వారసుడు నీకు ఐ హ్యావ్ గివెన్ 1 year టైం. ఈ 1 year లోపు నవ్ యూ కెన్ సెల్ యువర్ ఫాదర్స్ నేమ్ టు ఎనీ పర్సన్. గొడవలు లేవు, ప్రశాంతంగా 1 year వెయిట్ చేసిన ఐసీ. ఈ 1 year లోపు యూ కెన్ ఫైండ్ ఎనీ బయ్యర్, అమ్మేసుకోండి, గొడవ లేదు. తర్వాత ఏంటి? గొడవలు ఉన్నాయి అనుకోండి, ఐసీకి చెప్పండి, సార్ మాకు ఫైటింగ్ అవుతుంది సార్ ఇక్కడ, సో మాకు 1 year టైం కావాలి. ఏం చెప్తారు? ఐసీ వెయిట్ చేసింది, మళ్ళీ సెటిల్మెంట్ అయిపోయింది. ఎప్పుడోసారికి సెటిల్మెంట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 year లోపు యూ హ్యావ్ టు సెల్ యువర్ ఫర్మ్ నేమ్. దాని పాయింట్ ఇది. ఎగ్జామ్లో చాలాసార్లు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, ఈ డిస్ప్యూట్ పాయింట్ రాలేదు కానీ ఈ పాయింట్ వస్తుంది, ఎక్సా సియా. ఇది మీకు క్లియర్ తెలియాలి.
ఎవరికి చెప్తున్నాం? ఎవడైతే గుడ్ విల్ కొనుక్కుంటున్నాడో, ఎవడైతే గుడ్ విల్ కొనుక్కొని ఎవడైతే అమౌంట్ పే చేస్తున్నాడో వాడు గిల్టీ కాదంటారు ఇక్కడ, అమ్మేవాడు కాదు. క్లియరా ఇక్కడ? రైట్. చూడండి ఇంకేం చూడండి అమ్మా, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ వెన్ ఆల్ ద పార్ట్నర్స్ డై at the same time the above council decision would also be applicable. మీనింగ్ ఏంటి? ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారా, ముగ్గురు చనిపోయారు పాపం. ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళకి దే కెన్ గివ్ 1 year టైం. మీరు 1 year లోపు, ఎందుకంటే ఇందాక చెప్పాం పార్ట్నర్షిప్ ఫామ్లో గుడ్ విల్ అమ్మరు అక్కడ. ఫస్ట్ ఏం చూస్తాం మన పార్ట్నర్షిప్లో సేల్ చేయరు, ఒకటే పోయాడు, ఇప్పుడు ముగ్గురు పోయారు పాపం. ఇప్పుడు ఏంటి మరి? ఫామే లేదు ఇంకా, ఎవరు కంటిన్యూ చేస్తారు దాన్ని ఇంకా? సో అప్పుడు మీరు కూడా వీళ్ళకి ఎలాగైతే ఇచ్చామో ఛాన్సెస్ మేము విత్ ఇన్ 1 year వరకు ఆపేస్తాము. సో విత్ ఇన్ 1 year లోపు యూ కెన్ సోల్డ్ యువర్ గుడ్ విల్ టు అదర్ పర్సన్స్. అంటే ఏంటి? ఎక్స్ ఉన్నాడు రా, ఆడు అమ్ముకోవచ్చు, వై అమ్ముకోవచ్చు, జడ్ అమ్ముకోవచ్చు, ముగ్గురు కలిసి అమ్ముకోవచ్చు కావాలంటే. క్లియరా? అది అర్థమైంది పాయింట్, సేల్ ఆఫ్ గుడ్ విల్ పాయింట్. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటే, 1 year టైం ఉంటుంది, 1 year లోపు అమ్ముకోవచ్చు. అమ్ముకున్నంత మాత్రాన పే చేసేవాడు గిల్టీ కాదు. 1 year దాటితే గిల్టీ. మళ్ళీ 1 year ఇంపార్టెంట్ అక్కడ. ఎప్పుడు? డేట్ ఆఫ్ డెత్ నుంచి విత్ ఇన్ 1 year అమ్మాలి మీరు. ఈలోపు అమ్మారనుకోండి వైఫ్ గిల్టీ కాదు, అసలు మనకు పని లేదు ఆవిడతోటి. మనకి ఎవరు కావాలి? సీఏ కావాలి. ఎవడు ఆడు కూడా పే చేసేవాడు కావాలి ఇక్కడ. క్లియరా? రైట్. ఇంకా రండి, పైకి రండి. 5th పాయింట్ 6th పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. అక్కడ ఈ పైన ఏదైతే ఉందో లీగల్ రిప్రజెంటేటివ్స్ తర్వాత ఏవైతే 2 points ఉన్నాయో అవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్ అందరికీ? ఎలా ముందుకి ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం? సిఏ ఇన్ ప్రాక్టీస్ రివర్స్ కాకుండా థింక్ చేద్దాం. చూడండి, కెన్ పే. A CA in practice can pay, can allows to pay, can agrees to pay any share of profits to any CA, to partner, to retiring partner, to legal representative deceased partner. అదే కదా. నెగిటివ్ థింక్ చేస్తే అదర్ దాన్ వెళ్ళగా గిల్టీ మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? హీ కెన్ పే టు 5, 6 అని చూడండి. హీ కెన్ పే టు మెంబర్ ఆఫ్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ బాడీస్ ఆర్ with such other persons with prescribed qualifications for the purpose of rendering such professional services from time to time in or outside India. అది చాలా ఇంపార్టెంట్. చూద్దాం, ఈ రెండు కలిపి చదువుకోవాలి. ఎవరమ్మలు క్వాలిఫికేషన్స్ ఒకటి, మెంబర్స్ ఆఫ్ అదర్ బాడీసా? సిఏ చెప్పండి. హీ కెన్ పే టు అదర్ సిఏనా? అలౌడ్. హీ కెన్ పే టు పార్ట్నర్. సిఏ అవ్వచ్చు, నాట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ అకార్డింగ్ టు క్లాజ్ నెంబర్ 4 చూడాలి మళ్ళీ. అంటే ఏంటి? వాడికి నిజంగా ఎలిజిబిలిటీ ఉందా లేదా పార్ట్నర్షిప్లో రావడానికి? తర్వాత ఇంకెవరు? రిటైరింగ్ పార్ట్నరా? లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్ పార్ట్నరా? చేయొచ్చు కదా. నెక్స్ట్ ఇంకెవరున్నారు? విత్ అదర్ ప్రొఫెషనల్ బాడీస్ మెంబర్స్ అవ్వచ్చు, లేదా పర్సన్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు. అదర్స్కి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, యాక్టర్స్, పొలిటికల్ పార్టీసు. ఏంటిది పాప? అదర్స్ పాప. ఇది ఇక్కడ కవర్ అయిపోయారు ఇద్దరు. డాక్టర్ ఎందుకు వస్తాడు అదర్స్లోకి? డాక్టర్ రాడు కింద లిస్టులోకి. ఇప్పుడు నువ్వు ఇట్లా ఏమనుకున్నావు? డాక్టర్ అనుకున్నావు కదా, డాక్టర్ లేడు దాంట్లో. ఏంటి మీనింగ్ చూడండి. వేరే సీఏకి ఇవ్వచ్చా? పార్ట్నర్కి ఇవ్వచ్చా? రిటైర్డ్ పార్ట్నర్కి ఇవ్వచ్చా? చనిపోయిన పిల్లలకి ఇవ్వచ్చా? అదర్ ప్రొఫెషనల్ బాడీస్లో మెంబర్స్కి ఇవ్వచ్చు, లేదా ఎనీ అదర్ పర్సన్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్. చూద్దాం ఇదేంటనేది. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే, డాక్టర్కి, యాక్టర్కి, పొలిటీషియన్కి, బిజినెస్ మ్యాన్కి ఇస్తే గిల్టీ. వీళ్ళ సంగతి చూద్దాం. అంటే ఎవరిని మన ఐసిఐ కౌన్సిల్ అనేది కన్సిడరింగ్ పర్సన్స్ హ్యావింగ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పండి. చూడండి లిస్ట్ రండి ఇక్కడ. ఈ లిస్ట్ మీకు గుర్తుండాలి. కిందకి రండి. 3rd పాయింట్కి. దేర్ ఈజ్
8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మీకు గుర్తున్నారు. చూడండి, సింపుల్ గుర్తున్నది. అరే మీరు సిఏ చదువుతున్నారా? జనరల్గా ఉంటాడు సిఎంఏ చదువుతారా? ఫ్రెండ్స్ సిఎస్ ఉంటారా? మన పక్కనే ఉంటారు. ఇంకా ఎంబీఏ ఉంటారా? మీకు యాక్చువల్లీ ఐడియా ఉందా? యాక్చువల్ సర్వీసెస్ ఈ 5 1 2 3 4. ఇంకా చూడండి మిగతాయి. లాయర్ ఉన్నాడు మా ఫ్రెండ్, బీకామ్ లాయర్ మన చాతురి లాయర్ ఉంది కదా. ఎల్ఎల్బి ఇదిగో 5. మీరు వేరే సిఎంఐ పే చేయొచ్చు, వేరే సిఎస్కి పే చేయొచ్చు, వేరే ఎంబీఏకి పే చేయొచ్చు మీ ఫ్రెండ్కి, వేరే యాక్చువల్ పే చేయొచ్చు, మీరు వేరే లాయర్కి పే చేయొచ్చు. దీంతో 3 చూడండి. బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై లా. బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ, బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్. ఏంటమ్మా ఇవన్నీ? ఐఐటి, అవునా? ఐఐటి ముంబై, ఐఐటి కాన్పూర్ అది చెప్తున్నాడు. మీ ఫ్రెండ్ ఎవడన్నా సరే బీటెక్ కాదు చెప్తుంది అక్కడ. బీటెక్ గురించి మాట్లాడుతున్నాడా? ఎంటెక్ గురించి, తర్వాత ఉండే బ్యాచిలర్ డిగ్రీ గురించి కాదు మాట్లాడుతుంది, మాస్టర్ డిగ్రీ గురించి. చూడండి జాతక, అది బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై లా. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వీళ్ళంతా ఇల్లేగా ఇంజనీరింగ్ బ్యాచ్. మొన్న ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, ఏదో ఇంజనీర్ తరఫు ఎంటర్ అయ్యే పార్ట్నర్షిప్ అని. గుర్తుందా మీకు? ఐ థింక్ ఒక 2 years బ్యాక్ క్వశ్చన్ వచ్చిందిరా. ఒక పర్సన్ ఉన్నాడు, హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ సమ్ ఇంజనీర్ ఫ్రెండ్ అని. గుర్తుందా? చూశాను నేను ఒకసారి. గుర్తుందా మీకు? అంటే ఏమిటి చిన్న క్వశ్చన్లో ఒకటి, ఒక పర్సన్ ఉన్నాడు సిఏ, హీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్ ఫార్మ్ విత్ హిజ్ ఫ్రెండ్ హూ ఈజ్ ఇంజనీర్ చెప్పాడు, హూ ఈజ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి ముంబై చెప్పాడు సంథింగ్. ఎంటర్ అవ్వచ్చు, ఎంటర్ అవ్వకూడదు? దీంట్లో ఉన్నాడు ఐఐటి ముంబై వాడు, ఒక డాక్టర్ ఉన్నాడు దీంట్లో. అంటే డాక్టర్కి వచ్చే డబ్బులు మనం డాక్టర్ లేడు ఇక్కడ. ఎవరో చెప్పండి, సింపుల్ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. సిఎస్ ఆ పక్కన ఎవరు? మన పక్కన ఉంటారు డమ్మీ. సిఎంఏ సిఎస్. ఎవరు ఏం చేస్తాడు? ఎంబీఏ చేస్తాడు వెళ్ళి, అంతేనా? జనరల్గా ఏం చేస్తారా? సిఏతో పాటు సిఎంఏ కడతాం, సిఎస్ కడతాం, ఏదో లేదనుకోండి ఎంబీఏకి వెళ్ళిపోతాం. గుర్తుండడానికి సిఎస్, సిఎంఏ, ఎంబీఏ. డిస్టెన్స్ ఏం చేస్తాం? ఎల్ఎల్బి కట్టేస్తాం. ఎల్ఎల్బి కడతాం డిస్టెన్స్లో. ఆ 4 మన కామను. సిఎస్, సిఎంఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి. నెక్స్ట్ ఈ 3 సపరేట్. ఇంకా ఆర్కిటెక్చరు, యాక్చురీ, అదర్వైజ్ ఇంకేంటమ్మా బీటెక్ ఇంజనీర్స్ తోటి. సో ఈ 8 మెంబర్స్కి మీరు మీ షేర్ ఆఫ్ ఫీజ్ పే చేయొచ్చు. ఈ మధ్య ట్రెండ్ ఏంటి బయట? మల్టీ డిసిప్లినరీ పార్ట్నర్షిప్స్ ఉంటాయి బయట, అన్నీ ఒకే చోటు ఉంటాయి. ఇక్కడ సిఏ ఉంటాడు, సిఎస్ ఉంటాడు, సిఎంఏ ఉంటాడు, ఇంకా అందరూ ఉంటారు ఇక్కడే. మీ క్లయింట్ అసలు పెద్ద బిజినెస్ మ్యాన్, హీ వాంట్ టు స్టార్ట్ 1 కంపెనీ. వాడు కంపెనీ పెట్టాలిరా. మీకేమొచ్చు? అకౌంటింగ్, ఆడిటింగ్ వచ్చు మీకు. ఇప్పుడు వాడికి ఏంటి? కొన్ని లా కంప్లైంట్స్ కావాలి, కొన్ని సిఎస్ కావాలి, మళ్ళీ వాడికి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కావాలి. మా పెద్ద టెక్నాలజీ పెట్టినారు సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి ఏం కావాలి? హీ నీడ్స్ సమ్ ఒపీనియన్ ఆన్ సమ్ టెక్నాలజీ. సార్ ఏ కంపెనీలో సాఫ్ట్వేర్ వాడాలి, ఏ ల్యాప్టాప్స్ కొనాలి, మేము ఏ సిస్టమ్ వాడాలి, వాడు చెప్తారు ఇవన్నీ. హూ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అవునా? నెక్స్ట్ ఇలా వాళ్ళకి చాలా సలహాలు కావాలి. వాడేం చెప్పండి, మీ దగ్గరకు వచ్చాడు రా, నువ్వేమో అకౌంటింగ్ చేస్తా అంటున్నావు, మళ్ళీ పక్కటికి వెళ్ళి అక్కడ ఆడిటింగ్ చేయించుకోవాలి, ఇంకో చోటుకి వెళ్ళి లా. ఇలా అన్ని చోట్ల తిరగకుండా ప్రజెంట్ ట్రెండ్ ఏంటి ఇప్పుడు? అన్ని సర్వీసెస్ అండర్ 1 roof. మరి ఇలా అన్ని సర్వీసెస్ 1 roof అయినప్పుడు మీరేం చెప్పండి? ఫీజు విడిగా చెప్తారా? వీడికింత చెప్తారు. మీరేం చెప్తారు? మొత్తానికి కలిపి చెప్తారు ఫీజు. మరి మీరు మొత్తానికి కలిపి ఫీజు తీసుకున్నప్పుడు మరి ఈ ఫీజులో యూ కెన్ పే టు అదర్ సిఎఫ్, అదర్ సిఎస్, అదర్ ఎల్ఎల్బి ఫ్రెండ్, అదర్ ఇంకేం చెప్పండి లేదా అదర్ ఇంజనీర్ ఫ్రెండ్కి మీరు పే చేయొచ్చు కదా, అది చెప్తుంది ఇక్కడ. యూ కెన్ పే టు అదర్ మెంబర్స్ హూ ఈజ్ హ్యావింగ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ యాజ్ రికగ్నైజ్డ్ బై లా. ఇన్ ఇండియా అవ్వచ్చు, అవుట్ సైడ్ ఇండియా కూడా అవ్వచ్చు. క్లియరా? మన కౌన్సిల్ ఏం చెప్పింది? వీళ్ళే చెప్పింది కౌన్సిల్. మీరు కావాలంటే మీకు వచ్చే ఫీజులో వాటా మీరు వీళ్ళ అందరితో షేర్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో సచ్ గిల్టీ. మీకు ఇక్కడ ఏం గుర్తుండాలంటే ఈ లిస్టులో వాళ్ళు తప్ప వాడు టెంప్ట్ చేస్తాడు మిమ్మల్ని. హీఈస్ క్వాలిఫైడ్, హీఈస్ ఎంబీబీఎస్ డాక్టర్, లేదా హీఈస్ ఫ్రమ్ ఏదో చెప్తాడు మీకు. ఇక్కడ బీకామ్ వచ్చాడా? బీకామ్ వాడు. బీటెక్ వాడు
బీటెక్ అంటే బ్యాచులర్ డిగ్రీ అంతేనా? బీకామ్ వచ్చాడా? బీబీఎం బీకామ్ వచ్చారా? లాస్ట్ నేను చెప్పాడు ఎంబీఏ గురించి చెప్పాడు లాస్ట్లో, ఎంబీఏ లాస్ట్లో మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాడు. మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఎం, అక్కడ బీకామ్ కాదు లేదా బీబీఎం కాదు. ఎల్ఎల్బి వచ్చారా? చాతుర్య ఎల్ఎల్బియే కదా. మీ తర్వాత ఏమంటారు నెక్స్ట్ దాన్ని? ఎల్ఎల్ఎం అంటే మాస్టర్సా? ఎల్ఎల్బి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, ఎల్ఎల్ఎం అంటే మాస్టర్స్. మళ్ళీ ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, బీకామ్ వాళ్ళు కానివ్వండి బీబీఎం వాళ్ళు కానివ్వండి లేరు, ఓన్లీ ఫర్ ఎంబీఏకి ఇచ్చారు, తర్వాత సిఎస్కి ఇచ్చారు, సిఎంఏకి ఇచ్చారు, ఇంకా ఎల్ఎల్బికి ఇచ్చారు, ఎంబీఏకి ఇచ్చారు. అడవుడు యాక్చురియల్ సర్వీసెసా తెలుసా దాని గురించి మీకు? ₹1,00,00,000 ఇస్తారు జీతం దానికి, మామూలుగా ఉండదు, చాలా కష్టం కోర్సు. యాక్చువల్ సర్వీసెస్ చేస్తే మాత్రం డబ్బులు మామూలుగా ఉండవు, బట్ చాలా కష్టం. 15 పేపర్స్ రాయాలి దాంట్లో లేదంటే, ప్రతి పేపర్ మొత్తం లాజికల్ రీజనింగ్ మ్యాథ్స్ ఎక్కువ. మా ఫ్రెండ్స్ కొంతమంది ట్రై చేసి మిడిల్ డ్రాప్ అయిపోయారు. అంటే 15 పేపర్స్ లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు నువ్వు. వాళ్ళకి పేపర్ రాసుకోవచ్చు, 6 months మళ్ళీ ఇంకోటి రాసుకోవచ్చు నువ్వు. మనలా కాదు, మొత్తం కలిపి రాసి మళ్ళీ అక్కడ యూ కెన్ రైట్ సింగిల్ పేపర్. ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం, అలా ఏం లేదు, ఎప్పుడైనా పాస్ అవ్వచ్చు. 15 పేపర్స్ ఉండేరా, బట్ చాలా కష్టం. అయిపోతే డబ్బులు చాలా బాగా వస్తాయి, జీతాలు. అలా ఎందుకు ఉండాలి, కూర్చోవాలి దేనికైనా. మరి అందుకని జీతం సార్, దానికి చాలా వాల్యూ అది, చాలా మంచి కోర్స్ అది. సరే సరే, ప్రస్తుతానికి సీఏ చేయాలి మనకి. బీటెక్ కూడా వస్తున్నాడు బ్యాచిలర్ అంటే, బ్యాచిలర్ ప్లస్ ఐఐటి. ఇక్కడ ఐఐటి టెస్ట్ చేయరు, ఇంజనీర్ అంటాడు. ఇంజనీర్స్ ఆర్ అలౌడ్, డాక్టర్స్ నాట్ అలౌడ్, పొలిటీషియన్స్ నాట్ అలౌడ్, అదర్స్ నాట్ అలౌడ్. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళతో మీరు డబ్బులు పే చేసినా ఒకసారి రండి అమ్మ క్లాజ్ నెంబర్ 4కి, సింపుల్గా అయిపోద్ది. క్లాజ్ నెంబర్ 4 రండి ఒకసారి. మా క్లాజ్ నెంబర్ 4 చూడండి ఒకసారి. సెకండ్ పాయింట్, ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ డీమ్డ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ ఇఫ్ హీ ఎంటర్స్ ఇంటూ పార్ట్నర్షిప్ విత్ ఎనీ పర్సన్ అదర్ దాన్, సెకండ్ పాయింట్ చూడండి, మెంబర్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ బాడీ హ్యావింగ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్. అంటే ఏంటి, ఈ లిస్ట్లో వాళ్ళతోటి యూ కెన్ ఈవెన్ ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. అప్పుడు ఒక అమ్మాయి గొడవ వేసుకుంది బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్లో, ఓన్లీ లాయర్తో ఎంటర్ అవ్వాలి, ఇంజనీర్ లేడని. నేను ఉన్నాడేమో తల్లి అంటే ఎందుకు ఉన్నాడు ఇంజనీర్ ఇప్పుడు అంటే యూ కెన్ ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ విత్ అండ్ ఇంజనీర్ కూడా. అదే మైండ్ టెస్టింగ్. అక్కడ మనం చదవకుండా వెళ్తాం ఎగ్జామ్కి, మన మైండ్లో ఉంటే లాయర్ ఉంటాడు, మనం ఏమనుకుంటాం అసలు ఇంజనీర్కి సీఏకి ఏంటి సంబంధం అంతే. వచ్చి మన థింకింగ్ చూడండి, చదివితే క్లియర్ రా, మనం చదవట్లే ఎగ్జామ్కి, క్లాస్ క్లారిటీ లేదు మనకి. ఇప్పుడు ఏమనుకుంటాం, మనం అసలు ఇంజనీర్కి సీఏకి సంబంధం లేదు కదా, సో ఇప్పుడు గిల్టీ. బట్ లేదు, అలౌ చేశారు. అంటే ఏంటి, ఈ క్లాజెస్తో పాటు వీ మస్ట్ స్టడీ కౌన్సిల్ గైడ్లైన్స్ ఆల్సో. అర్థమైన క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో 2 వస్తాయి క్వశ్చన్స్. పే చేయొచ్చా అంటే పే చేయొచ్చు, ఎవరికి, ఈ లిస్ట్లో వాళ్ళకి. పార్టిసిపేట్ ఎంటర్ అవచ్చు అంటే ఎంటర్ అవచ్చు, ఎవరితోటి, వీళ్ళతోటి. క్లియరా? ఇవే ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చేది. మీరు కావాలి పేపర్లు చెక్ చేసుకోండి. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ వాంట్స్ టు ఎంటర్డ్ ఇంటూ పార్ట్నర్షిప్ ఫార్మ్ విత్ అన్ ఇంజనీర్, ఏ లాయర్ చెప్తాడు. అంటే ఏంటి, ఎస్ హీ కెన్ ఎంటర్స్ ఇంటూ అదర్ పర్సన్స్ హూ ఈస్ హ్యావింగ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్. ఆ లిస్ట్ ఎవరున్నారు మనకి, సిఎంఏ, సిఎస్, ఎల్ఎల్బి, ఎంబీఏ, తర్వాత యాక్చురియరీ, తర్వాత మిగతా వాళ్ళు బీటెక్, ఎంటెక్. క్లియర్ ఇప్పుడు? రైట్. ఇంకెనక్కి రండి, మళ్ళీ ఇంకెనక్కి వచ్చేయాలి. మళ్ళీ ఆ పైన చూడండి, మళ్ళీ చెప్పాడు మెంబర్స్ ఆఫ్ అదర్ బాడీస్ అని ఇలా ఉంటారు అక్కడ కూడా. మెంబర్స్ ఆఫ్ అదర్ బాడీస్, సిఎస్తో ఎంటర్ అవ్వచ్చు మీరు, తర్వాత సిడబ్ల్యూ అనేది, తర్వాత బార్ కౌన్సిల్ అంటే ఏంటమ్మది, లాయర్లుగా, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చరు, తర్వాత యాక్చువల్ సర్వీసెస్. ఏనా అక్కడ ఎందుకు చెప్పాలి ఇంజనీర్స్ గురించి, వాళ్ళకేం బాడీ లేదు, వాళ్ళకి మెంబర్షిప్ ఏ ఉండదు. మీరు గమనించాలి డిఫరెన్స్. కింద ఎవరు ఇంజనీర్స్ ఉన్నారా, పైన ఉన్నాడు, అక్కడ ఏమొచ్చాడు, క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అరే ఈ డిఫరెన్స్ అని చెప్పనా, ఇదే మెంబర్షిప్ ఉండాలంటున్నాడు, ఇదేమో క్వాలిఫికేషన్ అంటున్నాడు. సిఎంఏ వాడు క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటి, అక్కడ మెంబరే కదా. సిఎస్ ఉన్నాడు, మీనింగ్ ఏంటి, అక్కడ మెంబరే వాడు. లాయర్ అంటున్నాడు, బార్ కౌన్సిల్ ఉంది, అక్కడ మెంబర్ వాడు. యాక్చువల్ సర్వీస్ ఉంది, అక్కడ మెంబర్ వాడు. ఆర్కిటెక్చర్ ఉంది, అక్కడ మెంబర్ అవ్వాలి. బట్ బీటెక్ వాడికి మెంబర్షిప్ ఏం లేదు.
నువ్వు ఐఐటీలు పాస్ అయిపోయావు, మీకేం ప్రొఫెషనల్ బాడీ లేదు మన సీఏ లాగా, నువ్వు పాస్ అయ్యి ఉంటుంది డిగ్రీ. డిఫరెన్స్ అర్థమవుతుంది ఇక్కడ ఇంజనీర్ లేడు పైన, ఎందుకంటే వాళ్ళకి మనలాగా సపరేట్ బాడీ లేదు, వాళ్ళ మెంబర్షిప్ మెంబర్ ఉండదు వాళ్ళకి, వాళ్ళు జస్ట్ క్వాలిఫై అవుతారు అంతే. ఇప్పుడు బీటెక్ ఉన్నాడు, ఎక్కడ మెంబర్షిప్ వాడికి, వాడు ఎక్కడ వచ్చేది అక్కడ. బీటెక్ వాళ్ళకి మెంబర్షిప్ ఉండదు, జస్ట్ పాస్ అంతే. డిఫరెన్స్ అర్థమవుతుందా? రెండు సేమే, ఒకటి గుర్తుపెట్టడం చాలు మీకు. ఏం రాయాలి చూడదు కూడా మరి ఇక్కడ. ఇంజనీర్స్ ఎంబీఏ వాళ్ళకి క్వాలిఫికేషనే ఉంటుంది, వాళ్ళకి మనలాగా రెగ్యులేటరీ బాడీస్ ఏం లేవు. ఓన్లీ సీఏకి మనకి రెగ్యులర్ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ బాడీస్ ఉంటాయి, మిగతా కమర్షియల్ కోర్సెస్కి దేర్ ఈజ్ నో ప్రొఫెషనల్ బాడీస్. వాళ్ళు రిసెర్చ్ చేయరు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు బయటికి వెళ్ళి. అర్థమైన డిఫరెన్స్ ఇక్కడ? రెండు సేమే, ఒకటేమో మెంబర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ బాడీస్, రెండేమో హ్యావింగ్ ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్స్. ఏంటి మీనింగ్? ఇఫ్ యూఆర్ క్వాలిఫైడ్ యూ బికమ్ మెంబర్ ఆఫ్ దట్ బాడీ కదా. ఇంకోలా చెప్పొచ్చు మళ్ళీ, వెళ్దాం ముందుకి చూడండి. ఇప్పుడు పార్ట్నర్షిప్కి వెళ్ళాం, అక్కడ మీకు ఏం చెప్పాడు? పర్సన్స్ విత్ ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్ చెప్పాడు. దాని మీనింగ్ ఏంటి? ఈ లిస్టులో ఉన్నటువంటి అందరితోటి వీ కెన్ ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. మరి పార్ట్నర్ ఎంటర్ అవుతాడు రా, మరి సీఏ అనుకోండి, వాడు మెంబర్ ఎంటర్గా చెప్పండి, వాడు కంపల్సరీ మెంబరే కదా. ఏమో సిఓపి వేరు మెంబర్షిప్ వేరు. సిఓపి అంటే వాడు తీసుకోపోవచ్చు, బట్ మెంబర్షిప్ వాడు కంపల్సరీ అప్లై చేయాలి ఫస్ట్ వెళ్ళి. దాని డిఫరెన్స్ మీకు. ఈ రెండు సేమే, ఈ పై పాయింట్ కింద పాయింట్ సేమే, బట్ దీంట్లోనే ఎంబీఏ వాడు బీటెక్ కూడా లేడు పైన, బికాజ్ వాళ్ళకి ఏం బయట సపరేట్గా ప్రొఫెషనల్ బాడీస్ లేవు కాబట్టి. క్లియరా? నేను ఇట్లా ఆయన తెలియజేస్తున్నాం, ఇక్కడ ఏం లేదు మెంబర్స్ వాళ్ళ పైన. సిఏ ఇన్స్టిట్యూటు, సిఎస్ ఇన్స్టిట్యూటు, లా బార్ కౌన్సిల్, యాక్చువరీ సర్వీసెస్ ఇన్స్టిట్యూటు, ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూటు, వాళ్ళు మనలాగే. ఎందుకు చెప్పండి? వీళ్ళంతా ఎవరు ప్రొఫెషనల్స్. ఎంబీఏ ఉన్నానుకోండి, వాడు శాలరీ బేస్ పని చేస్తాడు, సర్వీస్ బేస్ కాదు. బీటెక్ వచ్చి అనుకోండి, ఏం చేస్తాడు? శాలరీ బేస్ చేస్తాడు. మనం ఏంటి అలా కాదు, మన అసైన్మెంట్ బేసిస్, మన సర్వీస్ ఓరియంటెడ్. సో ఎవరైతే సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా దేర్ మస్ట్ బి వన్ అథారిటీ టు కంట్రోల్ దెమ్. అండ్ ఏం చేస్తాం మనం? ఫీజులు పెంచేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ ఉన్నాడు, పెద్ద లాయరు, వాడిని ఎవడు కంట్రోల్ చేయట్లేదు. ఏం చేస్తాడు? కొత్తలు ఛాన్స్ ఇవ్వడు ఎవరికి, ఇంకా క్లయింట్లు. మన సీఏలు ఉన్నాం, మీరు పాస్ అవుతారు కుర్రోళ్ళంతా. ఎవడు ముసలోడు ఉన్నాడు ఒక పెద్ద ఆయన, అది మీకు రానివాడు కేసులు. మనకు లిమిట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 60 లిమిట్ లేదు, ట్యాక్స్ వాటి లిమిట్ లేదు, స్టాట్ లిమిట్ లేదు. ఏం చేస్తారు? మొత్తం వాళ్ళు చేస్తారు. ఇంకా వాడి పిల్ల మొత్తం వాళ్ళు చేసుకుంటారు. మీకు ఎవరు రాణిస్తాడు? కంట్రోల్ అర్థమవుతుంది మీకు? ఎంబీఏకి ఎందుకు కంట్రోల్ లేదంటే వాడికి అవసరం లేదు. మనకెందుకు కంట్రోల్ కావాలంటే మిగతా జూనియర్స్కి వాళ్ళకు కూడా వర్క్ దొరకాలంటే వీ హ్యావ్ టు కంట్రోల్ దెమ్. అందుకని చెప్పి అవుతుందా? మనకు అందుకే బాడీ ఉంది, వాళ్ళకి సపరేట్గా బాడీ లేదు. హలో నెక్స్ట్ ఇంకా రైట్ అయిపోయిందా? రైట్ ఈ క్లాజ్ అయిపోయింది. ఒకసారి రివైజ్ చేద్దాం. క్లాజ్ చాలా ఇంపార్టెంట్ క్లాజ్ ఇది. క్లాజ్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. మనం క్లాజ్ నెంబర్ 2+4 చదువుకోవాలి ఎప్పుడైనా. క్లాజ్ నెంబర్ 2 విత్ క్లాజ్ నెంబర్ 4 మీకు ఏమంటా అంటే ఏసీఏ ఇన్ ప్రాక్టీస్. గిల్టీ వద్దు మనకి, మనం పాజిటివ్ చదువుకుందాం, నెక్స్ట్ గిల్టీకి వెళ్దాం మళ్ళీ. ఏసీఏ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ అలౌడ్ టు పే, అగ్రీస్ టు పే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎనీ షేర్ ఆఫ్ ఫీజ్ అవ్వచ్చు, లేదా ప్రాఫిట్స్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు, బ్రోకరేజ్ అవ్వచ్చు, టు అదర్ సిఏ, టు హిస్ పార్ట్నర్. పార్ట్నర్ రాగా మీకు ఏం రావాలి? క్లాజ్ నెంబర్ 4 రావాలి మీకు. అంటే పార్ట్నర్ సిఏ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మళ్ళీ. నెక్స్ట్ టు రిటైర్డ్ పార్ట్నర్, టు లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్ పార్ట్నర్. ఇక్కడ మీకు ఏం రావాలి? గుడ్ విల్ రావాలి మళ్ళీ. ఈ పాయింట్ మీకు గుర్తున్నారు ఇక్కడ. తర్వాత 4 అయిపోయారా? ఇద్దరు సపరేట్ ఉన్నారు. ఎవరమ్మా? టు అదర్ పర్సన్స్ హూ హీస్ హ్యావింగ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ యాజ్ పర్ కౌన్సిల్. ఎవరెవరు? సిఎస్, సిఎంఏ, లాయర్, ఎంబీఏ, యాక్చురీ. తర్వాత ఎవరమ్మా? బీటెక్, ఎంటెక్, ఇంజనీర్స్ అనుకోండి. ఇంజనీరింగ్ బ్యాచ్. ఇంకోటి రా ఆర్కిటెక్చరు. ఇంజనీర్ వేరు, ఆర్కిటెక్చర్ వేరు. అర్థమైందా? ఈ 8 మీకు గుర్తున్న లిస్టు. ఈ 8లో ఉన్న ఎవరికైనా సరే యూ కెన్ పే ఫీజ్. దీంతో పాటు యూ కెన్ ఈవెన్ ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ దట్ పర్సన్స్. అయిపోయింది. ఇంతకు మించి దీంట్లో ఏమీ రాదు. మీరు కావాలని చెక్ చేసిన ఎగ్జాంపుల్ అన్నీ చేసుకోండి వెళ్ళి. మీకు క్లారిటీ ఉంటే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్. బట్ మీకు ఏం కావాలంటే క్వశ్చన్లో అడుగుతుంది ఏ పాయింట్,
ఎవడు గిల్టీ అవుతున్నాడు, ఎవడు గిల్టీ కావట్లేదు. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? పే గురించి మాట్లాడుతున్నాం. రిసీవ్ నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ పేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్ అయింది? ఎలా నెక్స్ట్ క్లాస్కి రండి. క్లాస్ నెంబర్ 3. ఇక్కడ రివర్సు. మీరేమో బాగా సెటిల్ అయిపోయారు సిఏ ఫామ్లో. మీ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, ఆడు ఈగలు తోలుకుంటున్నాడు. నేనున్నాను ఇప్పుడు, నేను పెద్ద సిఏ ఫామ్ నాది. విజయవాడలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి చాలా, నేను వాళ్ళకి ఆడిట్ చేస్తాను వెళ్ళి. విజయవాడలో ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, హైదరాబాద్ అపోలో ఉంది ఇప్పుడు, నేను అక్కడ ఆడిటర్. నేను ఇప్పుడు మీకు ఐడియా ఉందా? హాస్పిటల్స్లో ఎంపానల్మెంట్స్ ఉంటాయి. హాస్పిటల్లో ప్రిపేషన్ ఆగండి. మాకు క్లియర్ అయ్యింది? పే క్లియరా? ఇప్పుడు మనకిస్తారు డబ్బులు, మనం ఏం చేస్తాం వాళ్ళకి? మనం పేషెంట్లు పంపిస్తాం వాళ్ళకి. చూడమ్మ జాగ్రత్త, లోపలికి వెళ్ళిందా? రానివ్వండి, అర్థం కాదు మళ్ళీ. రానివ్వండి రమేష్. మాదేశ్ ఏంటి సంగతులు? క్లాజ్ నెంబర్ 3, 4 ఫినిష్ చేద్దాం. వల్ల 3, 4 ఫినిష్ చేద్దాం, అయిపోతుంది. నెక్స్ట్ మిగతా చదువుకుందాం. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ 6, 7 చాలా పెద్దవి ఇంపార్టెంట్ బాగా. లేదు, గిల్టీ పేరు తీసేస్తే ఐసీ నేను దగ్గర నుంచి నేమ్ ఉంటుంది. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఓన్లీ అప్ టు 1 year నేమ్ సేమ్ ఉంటుంది. నువ్వు విత్ నమ్ముకో, ఇలాంటి లేదు. రే బ్రేక్ ఏం కాదు, కూర్చు వెళ్ళి. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్తాం, వెళ్తే ఇక్కడ వెయిట్ చేయాలి నేను. ఫిక్స్ అయిపోయిందా? నెక్స్ట్ టైం పడుతుంది, 1/2 hour. సరే మళ్ళీ కలుద్దాం అమ్మా. ఆపేసి